ఖైబర్ తనంతట తానే కారాగారం నుంచి బయటపడలేడు అంటే మీలో వాడికి సాయం చేసిన ద్రోహి ఎవడో ఉండి ఉండాలి. ఆ ద్రోహి ఎవడనేది నేను కనిపెట్టి తీరుతాను. నేను స్వయంగా ఖైబర్కి కాపలాగా ఉన్న సైనికుడిని విచారిస్తాను. నాకు తెలుసు వాడే అతడికి చేరువలో ఉన్నాడు. హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ మహల్లోకి వేంచేస్తున్నారు. షెహన్షాకి ఈ సంగతి తెలిస్తే పిచ్చెక్కిపోతాడు. అప్పుడు ఖైబర్ని శిక్షించకుండా ఆ జోధా బేగం కూడా ఆపలేదు. ఇదేంటి విచిత్రంగా ఉంది. జలాల్ ఆ దీవాపై నుంచి తన చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. ఆదాబ్. ఆదాబ్ షరీఫుద్దీన్. అంతా క్షేమమేగా? చిత్తం. మీరు వేటలో చాలా ఆనందించారని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మేము కాసేపు తర్వాత మిమ్మల్ని కలుస్తాం. దయచేసి క్షమించండి హుజూర్. ఒక ముఖ్యమైన విషయంలో మీతో వెంటనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏమిటి? ఏదో 2 రోజులు మేము మహల్ నుంచి బయటకు వెళ్లేసరికి ఆ నరరూప రాక్షసుడి సంఖ్యలు తెగిపోయాయా? వాడు ఏకంగా మహల్కే వచ్చేశాడా? అంటే మీరు మహల్నే భద్రంగా చూసుకోలేకపోయారా? అలాంటి మీరు మొఘలాయి సామ్రాజ్య భద్రత ఏం చూసుకుంటారు? వాడు మా జోధా బేగంని తాకే నేరానికి పాల్పడ్డాడు. మేము వాడిని అంతం చేసి తీరుతాం. అదే హుజూర్, నేను నమ్మలేకపోతున్నాను. వాడు జోధా బేగంని తాకాడంటే అసలు ఎలా తాకగలిగాడు? అంతటి నేరానికి గాను వాడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. కానీ మాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే వాడు అసలు మా మహల్లోనికి ఎలా చేరుకోగలిగాడు? హుజూర్, నేనేదో ఉన్నట్టుండి కారాగారానికి వెళ్ళాను కనుక అక్కడే నాకు రాక్షసుడు పారిపోయిన సంగతి తెలిసింది హుజూర్. నేను వెళ్ళడం ఏ మాత్రం ఆలస్యమైనా ఆ జంతువు లాంటి రాక్షసుడు విశిష్ట బేగం జోధాని, ఆ దృశ్యాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ రాక్షసుడు జోధా బేగం గదిలో ఆవిడి తలవైపుగా కూర్చొని ఆవిడ్ని ముట్టుకుంటూ. మాకు అర్థమైంది షరీఫుద్దీన్. మేమిక ఆ నేరస్తుండి తగిన విధంగా శిక్షిస్తాం చూడు. చిత్తం హుజూర్. షరీఫుద్దీన్ సాబ్, ఖైబర్ వంటి రాక్షసుడు కారాగారం నుంచి తప్పించుకుంటే అది సైనికులకు తెలియకుండా ఎలా జరుగుంటుంది? నా ఉద్దేశంలో భద్రతా ఏర్పాట్లు అంత ఘోరంగా లేవనుకుంటాను. బహుశా వాడు మనకి కూడా తెలియని మార్గాన్ని ఉపయోగించుకుని ఉండి ఉండొచ్చుగా? లేదు ఖాన్ సాబ్, అలాంటిదేం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మనలోనే ఎవడో ఒక ద్రోహి ఆ రాక్షసుడికి సహాయం చేసి ఉంటాడు. ఆ ద్రోహి ఎవడనేది నేను కనిపెట్టే తీరుతాను. బహుశా ఒకవేళ అక్కడ కాపలా వాళ్లలోనే ఎవడో ఒకడు ఆ రాక్షసుడికి సహాయం చేసి ఉండొచ్చు. అదెవరో తెలుసుకుని తీరాలి ఖాన్ సాబ్. వాడు ఎవడైనా కానీ వాడిని ఖైబర్ కంటే దారుణంగా హతమార్చి తీరాలి. చిత్తం హుజూర్. ఏదో నా అదృష్టం వల్ల నాకు రహస్య సొరంగం గురించి తెలిసిపోయింది ఖాన్ సాబ్. ఆ మార్గంలోనే నేరుగా జోధా బేగం గదికి నేను వెళ్ళొచ్చు. అయినా దాని గురించి నేను మీకెందుకు చెప్తాను? దయచేసి క్షమించండి హుజూర్. షరీఫుద్దీన్ గారు మాట్లాడిన పద్ధతి నాకెందుకనో నచ్చలేదు. అతను మీ బావగారని నాకు తెలిసినా గాని కానీ వారు జోధా బేగం గురించి మాట్లాడిన తీరు నియమాలకి పద్ధతులకి రెంటికి విరుద్ధంగా ఉంది. ఖాన్ సాబ్, ప్రస్తుతానికి మీరు ఖైబర్ని హతమార్చే ఏర్పాటు చూసుకోండి. మేము జోధా బేగం వద్దకు వెళ్లి క్షేమంగా చూసుకుంటాం. ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి.
షెహన్షా గారు నా గానానికి ఆనందించి నాకివన్నీ బక్షీషుగా ఇచ్చారు. అంటే ఇకపై మనం దారిద్ర్యంలో బ్రతకాల్సిన అవసరం లేదు. నాకు నమ్మకం ఏమిటంటే షెహన్షా గారు మన జీవితానికి మంచి ఏర్పాట్లు చేస్తారు అని. నేను మరీ అంత తెలివి తక్కువవాణ్ణి కాదు. ఈ బక్షీస్కి కానుకలకి తేడా గుర్తించలేని వాడిని కాను. నేను నీకు ఇదివరకే చెప్పాను దేవా. ఇప్పుడు నా ఉద్దేశం ఇంకా బలపడింది. ఈ దయని వెంటనే మనం ఈ మహల్ నుంచి వెళ్ళిపోవాలి. మహల్కే కాదు, మనం ఆగ్రా నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అంత తొందర ఏమొచ్చింది? మనం ఇక్కడికి వచ్చి ఎన్నో రోజులు కాలేదుగా. నేను భార్యను పణంగా పెట్టి ధనవంతుడు కాదలుచుకోలేదు. ఇంతవరకు ఆగ్రాలో ఉన్నది చాలు. షెహన్షాకి ఆనందం కలిగించింది చాలు. వారి నుంచి కానుకలు పొందింది చాలు. చాలు. ఇకపై నీ జీవితం ఇంతవరకు ఎలా జరిగిందో అలాగే గడుస్తుంది. వెళ్ళిపోవడానికి అన్నీ సిద్ధం చెయ్యి.